చేరి వచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం దేవుని యొక్క సన్నిధిలోనికి మనం ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చాం. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా ఉండాలి అనే విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. మనం ఎక్కడ ఆగిపోయాం, ఎట్లా ఉండాలి అనే విషయాల గురించి మనం ధ్యానం చేసుకొని మనం ముందుకు సాగుతాం. ఎందుకంటే బాప్తీసాలు వచ్చే ఆదివారం అని మనం అనౌన్స్ చేసుకుని ఉన్నాం. కాబట్టి ఎవరైతే బాప్తీసాలకి సిద్ధపడుతూ ఉన్నారో వారు జాగ్రత్తగా విని వాక్యానుసారంగా మనం ముందుకు వెళ్దాం. ఎవరైతే బాప్తీసం తీసుకొని ఉన్నారో వారు ఎక్కడ ఆగిపోయారో మనం పరీక్ష చేసుకొని మనం ముందుకు సాగిపోదాం. ఈ లోకంలో మనం జీవించాలంటే మనకి విశ్వాసము అనేది మనకి నిత్యజీవం ఇస్తుంది అని మనకి బైబిల్లో సెలవిస్తూ ఉంది. అంటే మనం విశ్వాసం కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. అయితే విశ్వాసం మనకు రావాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేవారుగా ఉండాలి. అందుకే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం తీసిన చదవండి. ప్రకటించేవారు పంపబడిన ఎడల ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించే వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ పాసందులో చేరి ఈ విధంగా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన సమయానికై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మా యొక్క పాటల ద్వారా, మా యొక్క మాటల ద్వారా మేము ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన సమయానికై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం చూసుకున్నట్లయితే మనం ఈ లోకంలో మనం విశ్వాసం కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. ఇటువైపు చూడాలి, అటువైపు ఎవరు చూడదు. అటు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, మనం ప్రతిసారి పక్కకు చూడద్దు, నా వైపే చూడాలి. ఈ లోకయాత్రలో మనం జీవించేటప్పుడు మనకు విశ్వాసంతో ఈ లోకంలో మనం జీవించాలి. విశ్వాసం కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మరి మన యొక్క విశ్వాస యాత్రలో మనం విశ్వాసం కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, ఏమనంటే ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. అంటే దేవుడు ఏం చేశాడు? మనకి దేవుని యొక్క సువార్థికుల్ని లేదంటే సేవకుల్ని మనకు పంపించి ఉన్నారు. అయితే దేవుడు తన యొక్క సువార్థికుని చేత ప్రకటించబడేటప్పుడు దేవుని యొక్క వాక్యము, మనం దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా ఉండాలి. మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామా? ఈ లోకంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని వినాలంటే చాలా కొంచెం బరువుగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలంటే ఎక్కువసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని వినలేము. కొంచెంసేపు విన్న తర్వాత ఏమైందంటే ఒక బోరు కొట్టేస్తుంది దేవుని యొక్క వాక్యం. ఈ లోపల మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా మనం వినేవారుగా ఉండాలి. మరి మన జీవితంలో దేవుని యొక్క అందుకన్నాడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన స్వార్థ ప్రకటించే వారి పాదములెంతో సుందరమైనవి. కొన్ని బైబిల్ ఎట్లా రాశారు, ఏమనంటే వారి పాదములెంతో చక్కనివి అని రాశారు కొన్ని బైబిల్లో. అంటే దేవుని యొక్క సువార్తని ఎట్లా బోధించాలి? ఉత్తమమైన వాటిని గురించి మనం బోధించేవారుగా ఉండాలి. మనం వేటిని వినాలంటే ఉత్తమమైన వాటిని మాత్రమే మనం వినేవారుగా ఉండాలి. సహజంగా ఈ లోకంలో దేవుని యొక్క వాక్యం మనం వినటానికి ఏమి ఇష్టపడతామంటే ఏదైనా కథలు చెప్తూ ఉన్నారనుకోండి, లేదంటే వారి యొక్క అనుభవాలు చెప్తూ ఉన్నప్పుడు మనం ఇష్టపడతా ఉంటాం. ఏమని? అట్లా జరిగింది, ఎట్లా జరిగిందని. అయితే అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క సువార్తని ఉన్నది ఉన్నట్లు ప్రకటించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, ఏమని? ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త. మనం వినే సువార్త ఉత్తమమైన వాటిని గురించిదే ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తూ ఉంది. కాబట్టి మనం వినే సువార్తను గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. సో అందుకే అంటున్నారు ఇక్కడ రోమపత్రిక 10వ అధ్యాయంలోని 17వ వచనం చదవండి. కాగా వినుటల వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఎవరిని గురించి మనం వినాలి? అయ్యా, నేను ఇంతకుముందు బాగా తాగుపోతుండే, దేవుడు నన్ను మార్చాడు, నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు, అది ఒక్కసారిగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మనం దేవుని యొక్క స్వార్థ మనం దేని గురించి వినాలంటే యేసు క్రీస్తు వారిని గురించిన స్వార్థ మాత్రమే మనం వినేవారుగా ఉండాలి. సహజంగా మనం ఏమి ఇష్టపడతామంటే పలానోళ్ళు మారారంట, పలానోళ్ళు
దొంగంట, పలానోడు దోచుకునేవాడంట, పలానోళ్ళు అట్లంట ఎట్లా అంటే మనం వాళ్ళ గురించిన వార్త వినడానికి మనం చాలా ఎక్కువ ఆసక్తి చూపేవారుగా ఉంటాం. ఎందుకు? వాళ్ళ జీవితంలో ఎట్లా జరిగిందా. అయితే దేవుని యొక్క వాక్య భాగం ఏం సెలవిస్తూ ఉంది? యేసుక్రీస్తు వారి గురించిన వార్త మాత్రమే మనం వినాలి. అందుకన్నాడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఎవరి గురించిన మాట మనం వినాలి? యేసుక్రీస్తు వారి గురించిన మాటే మనం వినాలి. యేసుక్రీస్తు వారు ఎట్లా చెప్పారు, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనల్ని ఏ విధంగా జీవించమన్నారు, ఆయన ఏ విధంగా మనల్ని నడవమన్నారు, మన జీవితాలు ఏ విధంగా కట్టుకోమన్నారు, మనం ఏ విధంగా సిద్ధపడమన్నారు అనే వార్త మనం వినేవారుగా ఉండాలి. ఒకవేళ ఒక మనిషి రక్షణ పొందిన తర్వాత వారు బాప్తిసం తీసుకునే ముందు వారి యొక్క సాక్ష్యం మనం చెప్పేస్తాం, ఫలానా నేను ఫలానా అని ఒకసారి చెప్పించి మనం సైలెంట్ అయిపోతాం. అయితే దేవుని గురించిన వార్తను మనం వినేవారుగా ఉండాలి. అయితే మధ్యాహ్నకాల సమయంలో మనం దేవుని యొక్క మాట వినేవారుగా ఉన్నామా లేదా? సహజంగా మనం సంఘ కొడుకులకి రావాలంటే మనం రాలేము. ఎందుకు రాలేము? అయ్యా ఏం వస్తామలే, దేవుడే చెప్పాడుగా 6 రోజులు పని చేసుకోమన్నాడు, 7వ రోజు దేవుని సన్నిధికి రమ్మన్నారు కదా అనుకుంటాం. యేసుక్రీస్తు వారి గురించిన వార్త ప్రకటించబడేటప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండి మనం దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా ఉండాలి. అందుకే మనం మొదటగా దేవుని యొక్క వార్తని లేదంటే దేవుని యొక్క మాట వినేవారుగా ఉండాలి. అప్పుడు మన యొక్క జీవితంలో విశ్వాసము అనేది ఉంటుంది. దేవుని మాట ఎప్పుడైతే మనం వినకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉంటామో అప్పుడు మనం ఏమవుతుందంటే ఒక విశ్వాసిగా ఉండవలసిన మనము అవిశ్వాసులంగా ఉంటాం ఈ లోకంలో. కాబట్టి మనం విశ్వాసులంగా ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 15, 16 వచనాల్లో ఈ మాట చెప్తా ఉన్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 16, 15, 16. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏం చేయాలి? ఈ లోకంలో దేవుని యొక్క వార్త మనం విన్నప్పుడు లేదంటే సువార్త మనం విన్నప్పుడు మనం దేవుణ్ణి నమ్మేవారుగా ఉండాలి. ఎవరైతే దేవుణ్ణి నమ్మేవారుగా ఉంటారో వారు దేవుని సన్నిధిలో ఉంటారు. వాళ్ళు ఎవరైతే దేవుని నమ్మని వారుగా ఉంటారో వారు దేవుని సన్నిధిలో ఉండరు. ఎందుకంటే దేవుణ్ణి చాలా తక్కువ చేసేవారుగా ఉంటారు. ఏముందిలే, ఆదివారమే కదా, ఆరాధనే కదా, వెళ్ళకపోతే ఏమైంది, ఏముంది లైవ్లో వస్తుంది, లేదు నేను లైవ్లో చూసుకుంటాను అనుకుంటాం. ఉపయోగం లేదు. ఎందుకంటే యూట్యూబ్లో మనం ఏదో ఒక వంట చేయటం పెట్టుకున్నాం అనుకోండి, ఆ వంట చేయటాన్ని మనం చూడగలుగుతాం కానీ ఆ వంటను మనం అనుభవించలేము. అయితే దేవుని సన్నిధిలో మనం ఎట్లా ఉండాలంటే ఆయన సన్నిధిని మనం అనుభవించేవారుగా ఉండాలి. ఆ వంట మనం చేసుకుంటే దాన్ని మనం తినగలుగుతాం. అట్లాగే దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క సన్నిధిలో ఉండి మనం ఎప్పుడైతే వినగలుగుతామో అప్పుడు మనం దేవుని మీద నమ్మకం అనేది వస్తుంది. అప్పుడు మనం దేవుణ్ణి నమ్మి మన యొక్క విశ్వాసాన్ని మనం బలపరచుకోగలుగుతాం. అందుకే అంటాడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. చూడండి, చాలామంది ఇక్కడ చేరి ఉన్న మనలో చాలామంది రక్షణ పొందాం మనం. ఎందుకంటే నమ్మి బాప్తిస్మం తీసుకుంటే రక్షింపబడును అంటా ఉన్నారు. అయితే రక్షింపబడిన వారుగా మనము మరి మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాంగా. మనం ఎవరిని నమ్మాం? దేవుని నమ్మాం. మరి మనం ఎక్కడ ఉండాలి? దేవుని దగ్గర ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. మరి దేవుని నమ్మి దేవుని సన్నిధిలో మనం గడపకుండా ఉన్నాం అనుకోండి, ఎలాంటి ఉపయోగం మన జీవితంలో ఉండదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడిన అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అందుకే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో వారికి నిత్యజీవం వస్తుందనే విషయాన్ని మనం చూడగలం. యోహాను సువార్త 6:47 వచనం చదవండి. విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. చూడండి, ఎవరు నిత్యజీవం కలిగిన వాళ్ళు? ఈ లోకంలో నేను బాప్తిస్మం తీసుకున్నానులే, పర్లేదులే, నేను ఆదివారం ఆరాధనకి రాను, ఆదివారం బలలో చేతులేను, పర్లేదులే, ఈ 2 వారాలు వెళ్ళకపోయినా ఏం కాదని అనుకోకూడదు మనం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమనంటే విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఎవరైతే నిత్య జీవాన్ని కలిగి ఉన్నారో జీవాహారమైన క్రీస్తులో పాలు పంపులు పొందగలిగేవారుగా ఉంటారు.
ఎందుకంటే చాలామంది సహవాసాల్లో అలాంటి క్రమం లేదు. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి ఆదివారం దేవుని యొక్క ఆహారాన్ని మనం తీసుకోగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకోగలుగుతూ ఉన్నాం. మరి మనం బాప్తిస్మం తీసుకొని ఆ ఆహారం మనం తీసుకోలేదు అనుకోండి, ఉపయోగం ఏమైనా ఉందా? ఒక మంచి పెళ్లి జరుగుతూ ఉంది, చాలా కాస్ట్లీ ఆహార పదార్థాలు వడ్డిస్తూ ఉన్నారు. ఆ వడ్డించేటప్పుడు మనం వెళ్ళి అట్లానే కుర్చీల్లో కూర్చున్నాం, మన పక్కన వాళ్ళందరూ తింటూ ఉన్నారు, మనం సైలెంట్గా కూర్చున్నాం అనుకోండి, ఉపయోగం ఏమైనా ఉంటుందా? చూసిన వాళ్ళు అనుకుంటారు, ఏంట్రా వీడు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఊరిని వచ్చాడు కూర్చున్నాడు, ఉపయోగం ఏమైనా ఉందా అనుకుంటారు. అయితే మన జీవితంలో ఎంతో విలువైనది యేసుక్రీస్తు వారి యొక్క శరీరం, ఆయన యొక్క రక్తం, అమూల్యమైన రక్తం అది. ఆ రక్తంలో, శరీరంలో మనం పాలిభాగస్తులు అవ్వటానికి మనం బాప్తిస్మం తీసుకొని ఉన్నాం. మరి బాప్తిస్మం తీసుకొని దేవుని యొక్క బలలో ఎందుకు చేయలేకపోతా ఉన్నాం? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మనం చెప్పుకుంటాం 40 సంవత్సరాల అనుభవం అని చెప్పుకుంటాం, 50 సంవత్సరాల విశ్వాసిని అని చెప్పుకుంటాం, ఎంతో గర్వంగా మనం మాట్లాడతాం. ఎక్కడ మాట్లాడతాం? ఏదో పేరుకు మనం మాట్లాడేవారుగా ఉంటాం. ఒక్కో టైంలో అంటారు, నా వయసు అంతా, నా విశ్వాసం అంత వయసు లేదు ఇది అంటారు కొంతమంది. ఉపయోగం ఏమీ లేదు. మన జీవితంలో దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. దేవుని యొక్క శరీరంలో మనం పాలుగుంపుని పొందేవారుగా ఉండాలి. అట్లాగే బాప్తిసానికి ఎవరైతే సిద్ధపడుతూ ఉన్నారో, పేర్లు ఎవరైతే ఇచ్చి ఉన్నారో, ఎవరైతే పేర్లు ఇవ్వకుండా మనసులో మేము బాప్తిసం తీసుకుంటే బాగుంటుంది అనుకుంటా ఉన్నారో, ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, నేను దేవుని యొక్క సన్నిధికి రావాలి, ఆయన యొక్క వాక్యాన్ని నేను వినాలి, ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి, ఆ జీవాహారంలో నేను చేతులు వేయాలి అని ఒక తీర్మానం తీసుకొని మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. కాబట్టి మరి మనం ఎవరి యందు మనం విశ్వాసం కలిగి ఉండాలి? మళ్ళీ దాంట్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. ఎందుకంటే అపవాది సైలెంట్గా ఉండదు, మనం సైలెంట్గా ఉంటాం. దేవుని సన్నిధిలో గడపడానికి మనం సైలెంట్ అయిపోతాం, ఏముందిలే వెళ్ళేదిలే అని చెప్పి మనం సైలెంట్ అవుతాం. కానీ అపవాది ఏం చేస్తూ ఉంటుందంటే కొంచెం గలిబిలి తీసుకొస్తూ ఉంటుంది. నువ్వు ఎవరిని నమ్మాలి? తండ్రి అయిన దేవుణ్ణి నమ్మాలా, లేదంటే కుమారుని నమ్మాలా, లేదంటే పరిశుద్ధాత్మని నమ్మాలా, లేదంటే ముగ్గురిని నమ్మాలా, ముగ్గురిని విడదీసి నమ్మాలా అని రకరకాల ఆలోచన తీసుకొచ్చింది మనకి. ఎందుకంటే ఆలోచన వచ్చిన తర్వాత మనం అనుకుంటాం ఏమని, అవును నిజమే కదా, నేను ఎవరిని నమ్మాలి అని మనం ఈ లోకంలో అనుకుంటూ ఉంటాం. అందుకే చూడండి, హెబ్రీ పత్రిక ఇక్కడ చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చూసుకొని మనం హెబ్రీ పత్రికలోకి వెళ్దాం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలచును. చూడండి, మనం విశ్వాసం ఉంచాలి అని చెప్పుకుంటా ఉన్నాం కదా. మరి ఎవరి యందు మనం విశ్వాసం ఉంచాలి అని మనం ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, కుమారుని యందు మనం విశ్వాసం ఉంచేవారుగా ఉండాలి. యేసు క్రీస్తు వారి యందు మనం విశ్వాసం ఉంచాలి. అది నా మాట కాదు, బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. చాలామందికి తెలియదు ఆ విషయం. తెలియక ఏం చేస్తూ ఉంటారంటే రకరకాలుగా అనుమానాలు కలిగి ఉంటారు. పలానా ఆయన ఏదో చెప్తున్నాడయ్యా, మరి ఆయన ఎట్లా చెప్తున్నారు కదా, తండ్రి అని చెప్తున్నారు, తండ్రి ఏంది నేను విశ్వాసం ఉంచాను అంటూ ఉంటారు. రకరకాలు మనం వింటూ ఉన్నాం. అవన్నీ మనం పక్కన పెడదాం. బైబిల్ ఏం చెప్తా ఉంది? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. చాలా క్లియర్గా చెప్తా ఉంది. ఏమని? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే అంటే యేసుక్రీస్తు వారి యందు మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరైతే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం కలిగి ఉంటారో వారు నిత్య జీవము కలిగిన వారు. కొంతమంది అంటూ ఉంటారు, కొంతమంది ఎదురవుతూ ఉంటారు నాకు కొన్నిసార్లు. వాళ్ళు వచ్చేమంటారంటే, అయ్యా మీరు చేసే తప్పు, దేవుని యందు తండ్రి మీద మనం విశ్వాసం కలిగి ఉండాలి, తండ్రి మనకు కొత్త భూమి కొత్త ఆకాశం ఇస్తూ ఉన్నాడు, మళ్ళీ మనం భూమి మీదే ఉంటాం, ఆయన మనకి చేయబోతా ఉన్నాడు అని చెప్పి కొన్ని మాటలు చెప్తా ఉన్నారు. అయితే నేనేమనుకుంటానంటే మనసులో, దొరికారా అనుకుంటా నేను. ఖచ్చితంగా వాళ్ళని గంట సేపు కూర్చోబెడతా. ఆ గంటకాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే బైబిల్లో ఈ వచనాలకు సమాధానం చెప్పలేరు వాళ్ళు. ఎందుకు? చాలా బైబిల్ సూటిగా చెప్తా ఉంది. ఏమని? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. మనం దేవునికి విధేయత చూపించాలి. దేవునికి మనం అంటే కుమారుడు అంటే యేసుక్రీస్తు వారికి విధేయులంగా ఉండాలి ఈ లోకంలో. మరి యేసుక్రీస్తు వారికి విధేయులుగా ఉండవలసిన మనము
దేవుని సన్నిధికి ఎందుకు రాలేకపోతా ఉన్నాం? దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన ప్రార్థన ఎందుకు చేయలేకపోతా ఉన్నాం? ఎందుకు మనం ఉపవాస ప్రార్థనకి రాలేకపోతా ఉన్నాం? ఎందుకు మనం ఆన్లైన్ ప్రేయర్లో మనం పార్టిసిపేట్ చేయలేకపోతా ఉన్నాం? మనకు ప్రార్థన అంత ఎక్కువైపోయిందా? మళ్ళీ అది కూడా ఒక బాధే. అయ్యా నువ్వు చాలా గట్టిగా చెప్తున్నావు, గట్టిగా బల్లగుద్దు చెబుతున్నావు, అట్లా చెబితే మేము బాధపడతా అనొచ్చు. ఒకవేళ మనం బాధపడినా మనం దేవుళ్ళ ఆశీర్వాదం పొందేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. మనం జీవం చూసేవారుగా ఉండాలి, మనం పరలోకానికి వెళ్ళేవారుగా ఉండాలి. అలాంటి జీవితాన్ని జీవించవలసిన మనము ఎట్లా ఉండాలి? దేవుని యొక్క మాటకి విధేయత చూపించేవారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు తర్వాత, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలచి ఉండును. చూడండి, దేవుని ఉగ్రత. ఎవరైతే కుమారుని యందు విధేయత కలిగి ఉంటారో, ఎవరైతే కుమారుని యందు విశ్వాసం కలిగి ఉంటారో వారి జీవితాలు ఎంతో ధన్యకరమైనవి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చేరిన మనం ఎంత విశ్వాసాన్ని మనం కలిగి ఉంటా ఉన్నాం? దేవుని యొక్క జీవాహారంలో మనం ఎంత పాలిభాగస్తులు అవుతా ఉన్నాం? దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతా ఉన్నామా? మనం నోరు తెరిచి మనం ఎందుకు ఆరాధన చేయలేకపోతా ఉన్నాం? భయంకరమైన వార్తలు మనం వింటా ఉన్నాం. రీసెంట్గా పోయిన వారంలో 14-15 సంవత్సరాల పిల్లవాడు ఒక పాపని 21 కత్తిపోట్లు పెట్టి చంపేశాడు. ఎందుకు అలాంటి మనసు వస్తూ ఉంది? మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి, మన కుటుంబం చుట్టూ దేవుని యొక్క కంచె మనం వేయించుకునేవారుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క కంచె లేకుండా ఉంటుందో మనం ఒకవేళ అనుకుంటాం ఎవరో కదా చేసింది అనుకుంటాం. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. భయంకరమైన వార్తలు మనం వింటా ఉన్నాం. ఇలాంటి వార్తలు మనం ఎప్పుడు వినలా, ఎవరికని మనం రాలా. ఏది 10th క్లాస్ చదివే పిల్లోడు ఇంత హత్య చేస్తాడు, అది కూడా 21 సార్లు పొడిచి చంపేశాడు ఆ పాపని. చూడండి, మనం ఎంత భయంకరమైన సమాజంలో మనం ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము. దేవుని రాకడ ఎంతో అతి సమీపంగా ఉంది అని మనం గ్రహించాలి. కాబట్టి మనం దేవునిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు వారి యందు మన విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం తీస్తున్నారు, చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. చూడండి, ఇక్కడ విశ్వాసము లేకుండా ఏం చేయాలి? దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మనకి విశ్వాసం లేకపోతే మనం దేవుని సన్నిధికి ఎట్లా వస్తాం? మనకి విశ్వాసం ఉంటే దేవుని సన్నిధిలోకి వస్తాం, దేవుని సన్నిధిలో కూర్చుంటాం. అది 2 గంటలు అవనియండి, 3 గంటలు అవనియండి, 4 గంటలైనా అవనియండి. అట్లా కాకుండా విశ్వాసం లేదు, ఏదో నామకార్థంగా ఈ లోపల మనం జీవిస్తూ ఉన్నాం. ఏముందిలే, వెళ్ళకపోయినా ఏం కాదులే, ఈరోజు నాట్లేస్తూ ఉన్నారు, మా పొలంలోనే నాట్లేస్తున్నారు, లేదంటే వరి కొడతా ఉన్నారు, కుప్పలేస్తూ ఉన్నారు. చూడండి, మనం ఎలాంటి సిల్లీ ఆన్సర్లు పెట్టుకుంటా ఉన్నాము. లేదంటే ఈరోజు నేను డ్యూటీకి వెళ్ళాలి, ఈరోజు నేను అది చేయాలి, ఇది చేయాలి, అనేకమైన పనులు మనం పెట్టుకుంటా ఉంటాం. ఈరోజు మాకు ఫంక్షన్ ఉంది, ఈరోజు మాకు పెళ్ళి ఉంది. చూడండి, వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దేవుని సన్నిధిలో గడపటమని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని సజీవులుగా ఉంచుకున్నాడు ఆయన. మనం ఎన్నో మరణ వార్తలు మనం వింటా ఉన్నాం. ఎంతోమంది సడన్గా చనిపోతూ ఉన్నారు. మనం ఇంతకుముందు చూసిన వాళ్ళు ఇప్పుడు ఉంటారో లేదో మనం చెప్పలేం. మనం ఉన్నాం, రేపు మనం ఉంటామో లేదో మనం చెప్పలేం. అలాంటప్పుడు మనం బాప్తీసానికి ఎందుకు సిద్ధపట్లా? ఏముందిలే, నేను ఇంకా 60 సంవత్సరాల్లో తీసుకుంటాను, 40 సంవత్సరాల్లో తీసుకుంటాను, 50 సంవత్సరాల్లో తీసుకుంటాను, గ్యారంటీ ఏమన్నా ఉందా? మనం వెళ్ళి ఒక టీవీ కొన్నాం అనుకోండి, గ్యారంటీ ఇస్తాడు, సంవత్సరం గ్యారంటీ అంటాడు, రాసేస్తాడు మనకి గ్యారంటీ కార్డు. మరి మన జీవితాలకి గ్యారంటీ ఏమన్నా ఉందా? లేదు. ఏ క్షణం ఏం జరిగితే ఎవరికి తెలియదు. ఏ క్షణంలో మన జీవితాలు తారుమారవుతాయనే విషయం మనకు తెలియదు. అయితే మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని సన్నిధిని మనం ప్రేమించేవారుగా ఉండాలి. ఎవరైతే బాప్తీసం తీసుకొని పోవచ్చు ఉన్నారో వారు దేవునికి ఇష్టంగా ఉండాలి. వారు విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో గడపాలి అని ఒక తీర్మానం తీసుకోవాలి అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, చూడండి, 5వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కోపడెను,
అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనపడలేదు. చూడండి, ఇక్కడ హనోకు జీవితాన్ని మనకు చూపిస్తా ఉన్నారు. హనోకు ఎక్కడో పాత నిబంధనలో ఉన్నారు హనోకు గారు. అయితే మనకి హెబ్రీ పత్రికలో మనకు చూపిస్తూ ఉన్నారు. ఎందుకు చూపిస్తూ ఉన్నారంటే మన సాక్ష్యం బాగుండాలి అని ఉద్దేశంతో దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఎలాంటి సాక్ష్యాన్ని మనం పొందేవారుగా ఉండాలి. మరి మన గురించిన సాక్ష్యం ఏ విధంగా ఉంది? మన గురించి మన పక్కన వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు? మనం పనిచేసే దగ్గర మన గురించి ఏమనుకుంటా ఉన్నారు? మన చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు? మరి మన సాక్ష్యం బాగుందా? పేరుకు మనం బాప్తిసం తీసుకున్నాం, పేరుకు మనం బలలో భాగస్థులు అవుతూ ఉన్నాం, పేరుకు మనం ఆ దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నాం, పేరుకు నేను విశ్వాసిని అని చెప్పుకుంటా జీవిస్తూ ఉన్నాం. అయితే దేవునికి ఇష్టంగా మన యొక్క సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటా ఉన్నామా? చూడండి, హనోకు తన యొక్క జీవితంలో దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అందుకంటున్నాడు అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. చూడండి, అలాంటి సాక్ష్యాన్ని మనం పొందేవారుగా ఉండాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు, తీసుకునేవాళ్ళు, తీసుకుంటాము అని ఒక నిర్ణయం తీసుకునేవాళ్ళు, ప్రతి ఒక్కరూ ఎలాంటి సాక్ష్యాన్ని మనం పొందేవారుగా ఉండాలి. ఎలాంటి సాక్ష్యాన్ని మనం పొంది ఈ లోపల మనం జీవించాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, దేవుడు అతని కొనిపోయిన కనుక అతడు కనపడలేదు. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన మనల్ని ప్రేమిస్తే అసాధ్యము అన్న విషయాలు సాధ్యం చేస్తాడు ఆయన. కొన్ని సెకండ్లు అయిపోతాయి. మనం అనుకుంటాం, అరే ఈ పని చాలా కష్టమైంది కదా, మరి మనం ఈ పని చేయడానికి మనం యోగ్యులం కాదు, ఇంత పని మనం చేయలేము అనుకుంటాం. అయితే దేవుడు మనల్ని నియమించుకొని ఉంటే, దేవుడు మనతో ఉంటే, మనలో ఉంటే, దేవుడు మన ముందు ఉంటే ప్రతి కార్యాన్ని సఫలం చేసే దేవుడిని మనం కలిగి ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు, దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. ఆయన 24 గంటలు మన చుట్టూ కంచె వేసి మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమనంటే, దేవుని యొక్క వాక్య భాగంలో అంటా ఉన్నారు ఏమని, దేవుడు అతన్ని కొనిపోయేను అంటే దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళేంత ఇష్టం కలిగిన వాడు దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, తీసుకొని పోవటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఉదాహరణకు మనం అమెరికా వెళ్ళాలనుకోండి, మనల్ని బాగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు మనల్ని తీసుకొని వెళ్ళాలంటే ఒక నిబంధన ఉంది. ఏమని, అక్కడ నుండి వీసా తెచ్చుకోవాలి. వీసా తెచ్చిన దాకా మనం వెయిట్ చేయాలి. వీసా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, వాళ్ళతో పాటు మనం వెళ్తాం. ఎందుకు, ఒక టైం ఉంది. కానీ దేవుడు మనల్ని ఇష్టపడితే ఆయన మనల్ని తీసుకొని పోయేవాడు, ఆయన మనల్ని ప్రేమించేవాడు, మనతో ఉండేవాడు అని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ కనబడతా ఉంది. అయితే మన యొక్క జీవితంలో నేను విశ్వాసిని అని మనం చెప్పుకుంటూ ఉంటాం, నేను దేవుణ్ణి నమ్మానని చెప్పుకుంటూ ఉంటాం, దేవుణ్ణి నేను ప్రేమించానని చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ మనకి ఎట్లా తెలుస్తుంది? చూడండి, యాకోబు పత్రిక ఇవన్నీ మనం ఎట్లా ఉండాలంటే 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. 2:20, వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? చాలు. చూడండి, అక్కడ ఈ మాట ఎట్లా రాయొచ్చు. మనం ఒకవేళ అనుకుందాం ఏమనంటే, వ్యర్థుడా అనే మాటను తీసేద్దాం. మనం అనుకుందాం, ఏందై నువ్వు అంత మాట అంటున్నావు, వ్యర్థుడా అనే మాట తీసేస్తే అట్ట అనుకోవద్దు. వ్యర్థుడా అనే మాటను కాసేపు మనం పక్కన పెడదాం. క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని పోచున్నావా అని ప్రశ్నించి వ్యర్థుడా అలా అర్థమైంది నా మాట. వ్యర్థుడా అని సంబోధించకుండా ప్రశ్నించిన తర్వాత ఆ మాట వాటల్లా, ఆ మాట అంటే ప్రశ్న వెయ్యకముందు వ్యర్థుడా అంటా ఉన్నారు. చూడండి, మన జీవితంలో మనం విశ్వాసం కలిగి ఉన్నాము అని మన క్రియల ద్వారా మనం చూపించేవారుగా ఉండాలి. ఉదాహరణ చెప్తాను. మన సేవలోకి నేను ఫుల్ టైం వచ్చిన తర్వాత అనౌన్స్ చేశారు కదా, నిద్రపోవద్దు, ఎవరు నిద్రపోవద్దు, చూసి లేపండి, నిద్రపోయేవాడిని. అనౌన్స్ చేసిన తర్వాత దేవుడు ఏదో మనసులో కలిగించాడు, మోటార్ తీసుకుందాం, నేను దశంభాగం నేను పక్కన పెట్టేస్తాను, మోటార్ తీసుకుందాం అనిపించింది. నిజానికి ఆలోచిస్తే ఈ నీళ్ల మోటార్తో సంబంధమే లేదు, అసలు ఉపయోగమే లేదు, మనకు అంత పని కూడా లేదు. అయితే నాన్న అడిగా, నాన్న ఇట్లా మోటార్ తీసుకోవాలి అనుకుంటున్నాను అన్న. వద్దు, మోటార్ వద్దు, ఇప్పుడు ఎందుకో
చక్కగా మనకు పంపులో నీళ్ళు వస్తున్నాయి పట్టుకోవచ్చు అన్నాడు నాన్న. నా మనసు ఒప్పుకోవాలి. సరే అని చెప్పేసి నేనేం చేశానంటే డైరెక్ట్గా ఆన్లైన్లో పెట్టేసి తీసుకొచ్చేసాను. తీసుకొచ్చిన తర్వాత చూడండి ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మనం మందిరం కట్టాలి అని దేవుని యొక్క సంకల్పం ఉంది అక్కడ. అయితే ఆ ఆలోచన నాకు లేదు, ఎవరికి లేదు. ఎందుకంటే అది చాలా లక్షలతో కూడుకున్న పని. అయితే అది దేవుడు ఆ పనిముట్లు ముందుగా సిద్ధపరిచాడు. తర్వాత అనుకున్నా నిజంగా ఇందుకోసం దేవుడు ఇట్లా సిద్ధపరిచాడు అనుకున్నాం. చూడండి ఆ మోటార్ ద్వారా మనం ఎంత పని చేసామో, అవునా కదా? చిన్నది అది. ఇది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, దేవుడు మనకు కొన్నిసార్లు మనకు ఆలోచన ఇస్తాడు. ఆలోచన ఇచ్చిన తర్వాత మన ఎదుటి వాళ్ళకి ఏమనిపించింది అంటే అది తప్పు అనిపించింది కొన్నిసార్లు. డబ్బులు వేస్ట్ చేస్తున్నావు నువ్వు, ఒకవేళ డబ్బులు నువ్వు దశంభాగం అంటున్నావు కదా, ఆ డబ్బులు ఉంటే నువ్వు అది చేసుకోవచ్చు, ఇది చేయొచ్చు, దానికి ఖర్చు పెట్టచ్చు అనుకుంటాం. కానీ మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. నాకైతే ఎలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే పైగా 2.5 లక్షలు అన్నారు. డబ్బులు లేవు మన దగ్గర. అసలు అంత బడ్జెట్ మనందరికీ తెలుసు. మనం ఏ స్థితిలో మొదలు పెట్టాము, ఎట్లా జరిగింది, ఎట్లా ముందుకు వచ్చాము, ఇవన్నీ మనకు తెలుసు. అయితే చూడండి దేవుని యొక్క అనాదికాల సంకల్పం. దావీదు గారి చేత మందిరం కట్టించిన దేవుడు. దావీదు దేవునికి చాలా దగ్గరగా ఉన్నాడు, కానీ దేవుడు ఆ పని జరిగించాల. సొలొమోను గారి చేత కట్టించాడు. అదేవిధంగా మన జీవితంలో దేవుడు మన ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు ఆయన. ఆ విషయాన్ని మనం గుర్తించేవారుగా ఉండాలి. కొన్నిసార్లు విమర్శకి మనం లోనవుతాం. కొంతమంది అంటారు ఏమనంటే, చాలామంది అంటారు, అయితే ఎన్ని విమర్శలు వచ్చినా ఎప్పుడైతే మనం దేవుల్లో నిలబడతామో ఒక టైం వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఒక నక్షత్రం వల్ల దేవుడు మనల్ని ఉంచేవాడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, ఇక్కడ ఏమనంటే వ్యర్థుడా అంటా ఉన్నాడు. ఎందుకంటే మన ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే వ్యర్థమైన ఆలోచన మనం కలిగి ఉంటాం. అందుకే వ్యర్థుడా అని చెప్పి సెలవిస్తా ఉన్నాడు. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా. చూడండి ఎంత కటువుగా ఉందో, ఎంత కఠినంగా ఉందో దేవుని యొక్క వాక్యం. అది దేవుని యొక్క వాక్యం అంటే. అట్లా కాకుండా నేను అబ్రహాం గురించి తీసి, అబ్రహాము చాలా ఆశీర్వదించబడ్డాడు, దేవుడు మనందరినీ దీవించును గాక ఆమేన్ అనొచ్చు. చాలా సింపుల్ అది. కానీ దేవుడు కరెక్ట్గా మనం దేవుని యొక్క వాక్యంగా మనం ప్రకటించేటప్పుడు అట్లా అన్నాను అనుకోండి, నేను వేషధారణ అవుతా. నేను ఎట్లా మాట్లాడతాను, నేను గొంతు మార్చేసి దేవుడు మన చుట్టూ ఉన్నారు, ఆయన ఎక్కడ దిగి ఉన్నారు, మనందరితోనే ఉన్నారు, ఆయన మనలోనే ఉన్నారు, దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక, మీరందరూ దీవించబడుదురు. చాలా సింపుల్ అది. మన హృదయంలో నుండి మాట రావాలి. దేవుడు మన హృదయంలో నుండి మాట్లాడించేవాడుగా ఉండాలి. అప్పుడు మనం దేవుని యొక్క కార్యాలు చూడగలుగుతాం. చూడండి, ఇదే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం చదవండి. ప్రాణం లేని శరీరం ఎలాగూ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. క్రియలు కలిగి ఉండాలి. మరి విశ్వాసులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మనం దేవుని కోసం మనం ఎంత సమర్పించుకుంటా ఉన్నాం, దేవుళ్ళో మనం ఎంత నిలబడతా ఉన్నాం, దేవునికి మనం ఎంత సమయాన్ని ఇస్తూ ఉన్నాం, ఆలోచించుకుందాం, పరీక్ష చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. దేవునికి మనం సమయాన్ని ఇవ్వకపోతే సహజంగా మనం అనుకుంటాం, ఎక్కడ టైం ఉంటుంది, ప్రార్థనకు రావడానికి టైం దొరకట్లేదు, ఈరోజు అంతా ప్రయాణాలే, అసలు ఎంత బిజీగా ఉన్నానో, చాలా రెస్ట్ తీసుకోవాలి, ఏం వస్తాం, ఈరోజు పనికి వెళ్ళి వచ్చాను, ఒళ్ళు సరిగ్గా రావాలనిపించట్లేదు, ఏముందిలే. చూడండి మన యొక్క ఆలోచన అది. అయితే ఇక్కడ అంటా ఉన్నారు ఏమని, ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము. చూడండి, మనిషి శరీరంలో ప్రాణం ఉంటేనే మనకు విలువ. ఒకవేళ మనం చనిపోయామనుకోండి, చనిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, మనం ఎంత ప్రేమించే వాళ్ళైనా చనిపోయిన తర్వాత ఏమంటాం, శవం అంటాం అంతే. ఎందుకంటే జీవం లేదు కాబట్టి. జీవంతో ఉన్నంతకాలం ఏమంటాం, అయ్యా మా బంగారం, మా వెండి, మా వజ్రం, మా కోట, చూడండి ఎన్ని రకాలుగా మనం చెప్పుకుంటాము, చాలా ప్రేమిస్తూ ఉన్నానని చెప్పుకుంటూ ఉంటాం. అయితే మన జీవితంలో ఎవరైతే విశ్వాసము లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారి జీవితాలు ఎట్లా ఉంటాయి, ప్రాణము లేని శరీరముతో సమానము. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేవారుగా ఉండాలి. తర్వాత మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారు దేవుని యొక్క క్రియలు మనం చేసి చూపించేవారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకన్నాడు, క్రియలు లేని విశ్వాసమును మృతము. మన క్రియలు బయటికి కనపడాలి. నేనేం చేశాను దేవుని కోసం, నేను దేవుని కోసం ఎంత నిలబడగలిగాను, దేవుని సన్నిధిలో మనం ఏదైనా మనం చెప్పగలగాలి. అట్లా కాకుండా మనం అంత సైలెంట్గా ఉండి
అయ్యా నువ్వు నాకు భలే ప్రేమ, ఐ లవ్ యూ అన్నావు అనుకోండి, ఏం ఉపయోగం లేదు. మన జీవితంలో దేవుని యందు మనం ప్రేమ కలిగి లోకంలో జీవించేవారుగా ఉండాలి. తర్వాత మనం ఏం చేయాలంటే మారు మనసు పొందేవారుగా ఉండాలి. చూడండి అపోస్తల కార్యాలు, మారు మనసు అంటే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఏం చేస్తాం? లోకంలోనే మనం జీవిస్తూ ఉంటాం. మన మనసు మార్చుకోవాలి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ చదవండి. 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమును ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారు క్రియలు చేసి చూపించాలి. ఎవరైతే క్రియలు చేసి నేను విశ్వాసిని అని చెప్పి రుజువు చేసుకుంటా ఉంటారో వారు మారు మనసు పొందాలి అని దేవుని యొక్క వాక్య భాగం మారు మనసు అంటే ఏంటి? ఒకవేళ మనం మారు మనస్సు అంటే మనం దేవునికి సరెండర్ చేసుకోవాలి మన మనసుని. ఒకవేళ ఇంతకుముందు ఎక్కువ సమయం మనం టీవీ చూసేవాళ్ళం అనుకోండి, అర్థం అవడానికి చెప్పే, మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ట్విస్ట్ ఉంది. మళ్ళీ అయ్యా నువ్వు టీవీ గురించి చెబుతున్నావు, నా గురించి చెబుతున్నావు అంటారు. ఎవరు అట్లా అనుకోవద్దు. ఒకవేళ మనం ఎక్కువ సమయం మనం టీవీ చూస్తూ ఉన్నాం, అయితే మారు మనసు పొందుట అంటే మనం టీవీని మనం అసహించుకోవాలి. నేను టీవీ చూడటం తప్పు అని ఇప్పుడు కూడా నేను చెప్పను, అది పాపం అని కూడా నేను చెప్పను. టీవీ చూస్తే అది పాపం కాదు, పెద్ద తప్పేం కాదు. అయితే మన మనసుని దేవుని మీద మనం పెట్టుకోవాలి. దేవునితో మనం గడపడానికి మనం ఇష్టపడాలి. అది మారు మనసు. మనం పాపం వైపు మనం చూసేవారుగా ఉండకూడదు. దేవుని వైపు మనం వీలైనంత సమయాన్ని దేవునితో మనం గడిపేవారుగా ఉండాలి. అది మారు మనసు. ఎవరైతే మారు మనసు పొందుతారో వారు బాప్తిసం తీసుకోవచ్చు. ఎందుకంటున్నాడు ఇక్కడ, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఎందుకు మనం బాప్తిసం పొందాలంటే కొంతమంది చెప్తారు ఏమనంటే, అయ్యా దేవుడు మాకు గొప్ప కార్యం చేశాడు, నేను బాప్తిసం తీసుకోవాలి అనుకుంటాం. రైటే, దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన మనతో ఉన్నవాడు. మనల్ని మార్చుకోవడానికి దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే కొన్ని కష్టాలు పెడతాడు, కొన్ని నష్టాలు పెడతాడు, కొన్ని శ్రమలు పెడతాడు, కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో కూడా మనల్ని నడిపిస్తాడు. అయితే అప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు విడిపిస్తాడు. అయితే మనం బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపాలు నేను కడిగి వేసుకుంటాను. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అంటే పాప క్షమాపణ కోసం బాప్తిస్మం తీసుకోగానే మనం పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటాం. కరెక్టే, రైటే. అయితే బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇదిగో 2వ అధ్యాయం 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చూడండి ఇక్కడ ఒక మాట అంటా ఉన్నారు, ఏమని? మీరు శోధింపబడినప్పుడు ఏం చేయాలి? మనం శోధింపబడేటప్పుడు మనం సహజంగా ఏం చేస్తామంటే దేవుని మందిరాన్ని మనం మర్చిపోతాం. మొదట చేసే పని అది. మందిరాన్ని మర్చిపోయి, అయ్యా నాకే ఎందుకు పెట్టేవి ఎంత కష్టాన్ని, నాకే ఎందుకు పెట్టేవి ఎంత బాధని, అందరూ బాగానే ఉండారు కదా, నేను మరి ఎందుకు ఎట్లా ఉండాలని చెప్పి మనం ఏం చేస్తాం? ఆలోచిస్తా, దిగులు పడతా, చింతపడతా ఇంట్లో ఉంటాం. మనం దేవుని సన్నిధికి రాము. ఎందుకో నాకు ఎన్ని అపనిందలు వస్తూ ఉన్నాయి, నా ఇంట్లో వాళ్ళే మాటలు అంటూ ఉన్నారు, నన్ను దూషిస్తూ ఉన్నారు, నేను మంచిగానే ఉన్నాను, నేను ఎట్లా పడాలయ్యా, ఈ శోధన ఏందనుకుంటా ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్య భాగం ఏం సెలవిస్తూ ఉందంటే 10 దినములు శ్రమ కలుగును. శ్రమ కలిగిద్ది. ఒకవేళ బాప్తిస్మం తీసుకున్న తర్వాత శ్రమ కలిగిన మనం దేవుని కోసం మనం చూసేవారుగా ఉండాలి. కొంతమంది చెప్తారు, అయ్యా బాప్తిస్మం తీసుకోక ముందు బాగుంది నా జీవితం, నేను ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నానో అన్ని కష్టాలే వచ్చినాయి అయ్యా, అన్ని బాధలే వచ్చినాయి, మరి ఏం చేస్తామంటారు. అయితే ఈ కష్టాల్లో మనం నిలబడాలి. నిలబడితే మనం ఎట్లా ఉంటాం? శుద్ధ సువర్ణం వల్లే మనం బయటకు వస్తాం. అట్లా కాకుండా ఒకవేళ మనకి శ్రమలు ఏమి రాలేదనుకోండి, ఏం జరిగేది? అప్పుడు మనకి ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటున్నాడు 10 దినములు శ్రమ కలుగును, ప్రాణాపాయము వచ్చినను మరణము వరకు
నమ్మకముగా ఉండము. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే మనం ఎట్లా చనిపోతామో ఎవ్వరికి తెలియదు. ఎవరికన్నా ఉందా గ్యారంటీ? ఎవ్వరికి లేదు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మన గురించి మన ఎదుటి వాళ్ళు అనుకుంటారు, అరే ఏం లేదు ఇంకా అయిపోయింది, ఇంకా ఇలా కుటుంబం మొత్తం అయిపోయింది, పాపం ఆమె ఎలాంటి స్థితికి వచ్చేసింది, ఇక రోజులే ఇంకా ఆమెకి ఎన్ని రోజులు బతికిద్దో అనుకుంటారు కొన్నిసార్లు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని తిప్పేస్తాడు. దేవుడు ఎట్లా తిప్పేస్తాడు? సడన్గా ఆరోగ్యం బాగుంటుంది. వాళ్ళ గురించి ఏమనుకుంటారు శత్రువులు? ముఖ్యంగా వాళ్ళు ఏమనుకుంటారంటే అయిపోయిందిరా వీటి సంగతి అయిపోయింది, మొన్నటి వరకే అసలు ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా ఉంది, అసలు దేవుడు ఉండవడరా అని అనుకుంటారు మన గురించి. అయితే దేవుణ్ణి మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో దేవుడు మనకు జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అందుకే చూడండి, లోకాసు వార్త 13వ అధ్యాయము 3వ వచనం చదవండి. లోకాసు వార్త 13వ అధ్యాయము 3వ వచనం. కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని పక్షమున మీరందరూ అలాగే నశింతురు. ఏం చేయాలి? మనం మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? దేవుని మందిరంలో ఉంటారు, దేవుని వాక్యాన్ని ఉంటారు, దేవుని వాక్యానుసారం జీవిస్తారు, ఇష్టానుసారంగా మాట్లాడరు, ఇష్టానుసారంగా గొడవలు పెట్టుకోరు, అన్ని విషయాలు నాయే అనరు, దీన మనసు కలిగి ఉంటారు, విరిగిన మనసును కలిగి ఉంటారు, మెత్తటి మనసును కలిగి ఉంటారు. అట్లా కాకుండా గర్వంతో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం అనుకోండి, అది మారు మనసు కానే కాదు. ఎందుకంటే మీరు మారు మనసు పొందని పక్షమున మీరందరూ అలాగే నశింతురు. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన మన దేవుడు చూస్తూ ఉంటాడు మనం ఎట్లా ఉంటాం. ఒకవేళ మనం ఆర్థికంగా వెనకబడి ఉన్నామేమో, ఒకవేళ మనం అప్పుల్లో గుండా వెళ్తూ ఉన్నామేమో, అయితే దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. ఒకవేళ మన యొక్క అనారోగ్య పరిస్థితుల్లో గుండా మనం వెళ్తూ ఉన్నామేమో, ఒకవేళ మనం చనిపోతాము అనే స్థితికి మనం వెళ్ళిపోతూ ఉన్నామేమో, అయితే దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. అయితే ఆ స్థితిలో మనం దేవుడిని తండ్రి అని మనం ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో, అనుకోని విధంగా దేవుడు మనల్ని ఆయన చెయ్యి పట్టుకొని మనల్ని లేపేవాడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. మనందరికీ తెలిసి మనకి సీలింగ్ విషయంలో మనం ఒక మంచి సాక్ష్యాన్ని మనం చూసాం. గొప్ప సాక్ష్యం అది. మన బ్రదర్ వాళ్ళు మన మధ్యలోకి ఈరోజు వచ్చి ఉన్నారు. చూడండి, అసలు చూస్తే అసలు నిజానికి వైద్య శాస్త్రంలో ఆ స్థితికి వెళ్ళి బ్రతికి బట్ట కట్టడం అనే విషయం ఇంపాసిబుల్. అది దేవుని యొక్క మహాకృపే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆయన ఆశ్చర్యకార్యాలు ఆ విధంగా ఉంటాయి. దేవుడు తనని సజీవుడిగా ఉంచుకొని మన మధ్య ఒక సాక్షిగా మన మధ్య కూర్చోబెట్టగలిగాడు దేవుడు. చూడండి, అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మారు మనసు పొంది మనం బాప్తిసం మనం తీసుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? ముగిస్తా, ఒక 5 నిమిషాలు ముగిస్తా. ఎందుకంటే 12 గంటలకు స్టార్ట్ చేశాను కదా, టైం చూసుకున్న 40 మినిట్స్ అయిపోయింది. ఒక 5 నిమిషాలు ముగిస్తాను, టైం చూసుకుంటాను. మరి మీరు వినే వాళ్ళకి ఎట్లా ఉంటుంది నాకైతే తెలియదు. సరే, మరి మనం బాప్తిసం ఎందుకు తీసుకోవాలి అనేది 3 విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. 3 రోజులు 6 నిమిషాల్లో ముగిస్తాను. ఎందుకు తీసుకోవాలంటే మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు కాబట్టి మనం బాప్తిసం తీసుకోవాలి. మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. ఒకవేళ నేనే ఉన్నాను, ఎంత బాగా మాట్లాడుతూ ఉన్నాను అనుకోవచ్చు. నేను కొంతమంది కొన్నిసార్లు పాస్టర్ ట్రైనింగ్ క్లాసెస్లో కూర్చున్నప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు నేను టక్ సమాధానం చెప్తూ ఉంటే వాళ్ళు అడుగుతారు, అయిపోయిన తర్వాత, అయ్యా నువ్వు ఎక్కడన్నా ట్రైనింగ్ చేసేవయ్యా అంటారు. నేను చేయలేదు అని చెప్తాను. తర్వాత వాళ్ళే ఇచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే మనం ఎంత జ్ఞానం కలిగి ఉన్నా, మనం ఎంత చదువు కలిగి ఉన్నా, మనం ఎంత ఆస్తి కలిగి ఉన్నా, మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. ఒక మాటలో మన జీవితం ఎలాంటిదంటే నీటి బుడగ లాంటిది మన జీవితం. పిల్లలు బుడగలాడుతూ ఊరుతూ ఉంటారు బుడగలు. ఆ బుడగ ఏం చేస్తుంది? చూడడానికి చాలా అందంగా ఉంటుంది, రంగులు మారుతూ ఉంటుంది, ఆ గాల్లో తిరుగుతూ ఉంటుంది. కొన్ని సెకండ్స్ అయిపోయిన తర్వాత ఏమైంది? పగిలిపోద్ది ఆ జీవితం. అలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మన ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు. చూడండి, యాకోబు పత్రిక మనం బైబిల్లో చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. 4:14. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే
కారా. చూడండి ఇక్కడ ఏమంటా ఉన్నారు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఏం జరిగింది ఎవరికి తెలియదు. అందరూ అన్నారు, సైంటిస్టులు చాలామంది కొన్ని డేట్లు ఇస్తూ ఉన్నారు, పైనుండి పెద్ద ఉల్కాపాతం వస్తూ ఉంది, భూమిని గుద్దుకుంటాకు వస్తూ ఉంది, చాలా స్పీడ్తో వస్తూ ఉంది, ప్రపంచం అంతం మే 23వ తారీఖు అయిపోతుంది అన్నారు కొన్నిసార్లు. తర్వాత జూన్ ఒక డేట్ చెప్పారు, తర్వాత జూలైలో ఒక డేట్ చెప్పారు. ఏం అవ్వాలా, ఏం జరుగుతుందో మనకు తెలియదు. అయితే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నారు, ఏమని, మీ జీవం ఏ పాటిది. మన జీవం ఏ పాటిది. అయ్యా నేను రోజు బాదం గింజలు తింటా ఉన్నాను, మంచి బూస్ట్ తింటా ఉన్నాను, హార్లిక్స్ తింటా ఉన్నాను, మంచి పోషకాహారం తీసుకుంటా ఉన్నాను అనుకుంటాం మనం. వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. భగత్ సింగ్ గారు చనిపోయినప్పుడు ఒకరు సాక్ష్యం చెప్పారు, యూట్యూబ్లో సాక్ష్యం చెప్పారు. ఏమనంటే ఆయన చనిపోయి ఆ శవం వెళ్తున్న వ్యాన్ను పట్టుకుంటే స్వస్థత పొందారు ఆయన తర్వాత సాక్ష్యం చెప్పాడు. ఏమనంటే నేను ఇట్లా వ్యాన్ పట్టుకున్నాను సాక్ష్యం. తర్వాత చూడండి, అక్కడ పైన ఆకాశంలో ఇంద్రధనుస్సు కనపడింది. అక్కడ చూసిన వాళ్ళు చెప్పారు, అది ఎందుకు జరిగింది ఎవరికి తెలియలే. దేవుని సేవకులు చూడండి, దేవుని పని చేశారు కాబట్టి కొన్ని విషయాలు అట్లా జరిగినాయి. తర్వాత ఆ రోజు కొన్ని సెకండ్లు భూమి కొంచెం కదిలిందని చెప్పి కొంతమంది అన్నారు. చూడండి, ఇలా కొన్ని జరిగినాయి. అయితే మన జీవితంలో మన జీవం ఏ పాటిది. కొంతమంది అనుకున్నారు భగత్ సింగ్ గారు అంటే దేవుడు వచ్చే వారికి భగత్ సింగ్ గారు ఉంటారనుకున్నారు. ఎందుకంటే భగత్ సింగ్ గారి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆయన పేరు రాశారు. ప్రపంచంలో అనేకమైన సంఘాలు కట్టాడు ఆయన, ప్రపంచం మొత్తం తిరిగాడు ఆయన, అనేకమైన సంఘాలు కట్టిన మొట్టమొదటి చివరి వ్యక్తి ఎవరంటే భగత్ సింగ్ గారే. అంత గొప్ప వ్యక్తి. ఆయనే చనిపోయారు. ఆయన మోకాళ్ళ అనుభవం చూడండి, ఏదన్నా మనం దేవుని సన్నిధిలో మనం మోకరించాలంటే మోకరించలేము, మోకాళ్ళు మనకు సపోర్ట్ చేయవు కొంత వయసు వచ్చిన తర్వాత. ఆయన అంత వయసులో కూడా మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు ఆయన. ఇప్పుడైతే మంచి సీట్లు ఉండాలి, ఆ సీట్లో మనం కూర్చోవాలి, పాస్టర్ గారు అనగానే ఒక మంచి సెటప్ ఉండాలి. చూడండి, మన జీవితాలు అట్లా ఉన్నాయి. మన జీవం ఏ పాటిది. దేవుని కోసం మనం పనిచేసేవారుగా ఉండాలి, విశ్వాసిగా. మనం దేవుని సన్నిధికి వస్తూ నలుగురిని మనం ఏం చేయాలి, తీసుకురాగలగాలి. దేవుని పనిలో మనం ముందుండేవారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. చూడండి, మనుషులు ఎన్నిసార్లు చచ్చిపోతారు. 7 జన్మలు ఉన్నాయి అంటారు కొంతమంది. లేదు, 7 జన్మలు లేవు. ఒకవేళ మనం ప్రేమించే వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, ఏదో జన్మలో వచ్చి మన మీదే ఉంటారు వాళ్ళు అనుకుంటారు. లేదు, మనిషి ఒక్కసారి చచ్చిపోవాలి. అందుకే మనం ఏం చేయాలంటే బాప్తీసం తీసుకోవాలి. ఇప్పుడు పోతామో మనకు తెలియదు కాబట్టి మనం బాప్తీసం తీసుకోవాలి. అదే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదవండి. 3:16-17 వచనాలు. మీ హృదయములను కఠినపరచకూడని ఆయన చెప్పాను కనుక పాపము వలన కలుగు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 13-15 నాకు కలిసి ఉన్నాయి. సరే చదవండి. పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచుకున్నట్లు నేడు అని చెప్పబడిన సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకునుడి. చూడండి, ఈ లోకంలో సహజంగా మనం ఏమనుకుంటామంటే ముందు తాగేవాళ్ళు ఉంటారు కదా, ముందు తాగేవాళ్ళు ఉంటారు, సిగరెట్ తాగేవాళ్ళు ఉంటారు, లేదంటే ఈ లోకంలో కొన్ని కఠినమైన మనసు కలిగిన వాళ్ళు ఉంటారు. మనం వాళ్ళని చూసి అనుకుంటాం వీళ్ళు మంచివాళ్ళు కాదు అనుకుంటాం. అయితే అదంతా ఒక భ్రమ అన్నమాట. అది చూడండి, ముందు తాగిన వాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా నాకు ఆ ముందు తాగితే బాగుంటుంది, నాకు చాలా తృప్తిగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. వాళ్ళ వర్షన్ అది. అయితే అది భ్రమలో ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. కొన్నిసార్లు మనం టీవీ చూసినప్పుడు కానీ, లేదంటే ఫోన్ చూసినప్పుడు కానీ ఒక భ్రమలో మనం ఉంటాం. ఆ ఫోన్ పట్టుకున్నప్పుడు, ఆ స్క్రోలింగ్ మనం చేస్తూ ఉన్నప్పుడు కొంచెం సంతోషంగా నవ్వుతూ ఉంటారు కొంతమంది. విరగబడి నవ్వే వాళ్ళు ఉంటారు, పగలబడి నవ్వే వాళ్ళు ఉంటారు. ఎందుకు? చిన్న చిన్న పిల్లలు బూతులు మాట్లాడుతూ ఉంటారు, ఆ బూతులు చూసి నవ్వే వాళ్ళు ఉంటారు. భలే మాట్లాడుతుంది అనుకుంటారు. చూడండి, మన జీవితంలో ఈ భ్రమ చేత మనం ఈ లోకంలో భ్రమలో జీవిస్తూ ఉన్నాం. మనం అదే జీవితం అనుకుంటా ఉన్నాం. చూడండి, ఒక ఫోన్ ఉందనుకోండి, ఏమైనా పెట్టాలనుకుంటారు, మాకు మంచి ఫోన్ వస్తే బాగుంటుంది అనుకుంటారు. లేదంటే ఒక స్టేటస్కి వెళ్ళిన తర్వాత కారు లేదనుకోండి, ఒక మంచి కారు కొనుక్కుంటే బాగుంటుంది అనుకుంటాం. ఒక భ్రమ అంతే.
దేవునిలో మనం జీవించేటప్పుడు. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవరినో కఠినపరచకుండానట్లు నేడు అని చెప్పబడిన సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. బుద్ధి చెప్పుకోవాలి మనం. ఏమని, బాప్తీసం తీసుకోకుండా ఎవరైనా అరుస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకి చెప్పాలి, అమ్మాయి నువ్వు చేసేది తప్పు, నువ్వు అరుస్తూ ఉంటున్నావు, రోడ్డు మీద బూతులు తిడుతున్నావు, నువ్వు చేసేది తప్పు అని చెప్పాలి. చెప్పలేదనుకోండి, ఒకవేళ మనం అన్నాం అనుకోండి, నీకెందుకు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటారంటాం. లేదంటే ఒక తప్పు జరిగినప్పుడు మనం ప్రశ్నించాలి. ప్రశ్నించకుండా మనం సైలెంట్గా ఉంటే ఎట్లా కుదరదు. మనం బుద్ధి చెప్పేవారుగా ఉండాలి. కాబట్టి రెండవదిగా మన హృదయాన్ని మనం కఠినపరుచుకోకూడదు. మన హృదయం ఏమనిద్దంటే ఇప్పుడు అనిపించింది, నీ బాప్తిసం తీసుకోవాల్సింది అనిపించింది. తర్వాత ఏమనిపించింది, నేను ఆరాధన చేయలేనుగా, నేను బలలో చేతులు వేయలేనుగా, ఏం బాప్తిసం తీసుకుంటాంలే, ఇదిగో మా ఇంటి పక్కన వాళ్ళు బాప్తిసం తీసుకోలేదుగా, ఏం జరిగిద్దో మనకు తెలియదు. హృదయం కఠినపరుచుకుంటాం. ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో మీ హృదయాన్ని మనం కఠినపరచుకోకూడదు. చూడండి, చివరిగా మత్తయి సువార్త 24వ అధ్యాయము, ఆ వచనం చూసి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం చదవండి. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియ గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూత అయినను కుమారుడైనను ఎరుగరు. చూడండి, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు అంటే దేవుని రాకడ ఎప్పుడో మనకు తెలియదు. మన ప్రాణం ఎప్పుడు పోయిద్దో మనకు తెలియదు. మన హృదయాన్ని మనం కఠినపరుచుకుంటా ఉన్నాం, కఠినపరుచుకోకూడదు. తర్వాత దేవుని యొక్క రాకడ ఎప్పుడు వచ్చిద్దో మనకు తెలియదు. కాబట్టి మనం బాప్తిసం తీసుకోవాలి. కాబట్టి ఈ లోకంలో మనం ఎందుకన్నాడు, ఆ గడి ఎప్పుడో మనకు తెలియదు. ఒకవేళ ఒక గంటలో దేవుడు వచ్చాడు అనుకోండి, మనం బాప్తిసం తీసుకోవాలా? అప్పుడు ఎవరితో బాధ్యత? సహజంగా ఈ లోకంలో కొంతమంది ఏమంటారంటే, అయ్యా మళ్ళీ మేము బాప్తిసం మేము క్రిస్మస్కి ఇస్తామంటారు. అది ఎంత పెద్ద పాపం అది అంటారు. ఏమని, చూడాలయ్యా నువ్వు దేవుళ్ళకి ఎట్లా వస్తున్నావు మేము చూడాలి. ఒకతను నాతో అన్నారు, ఏమనంటే ఆయన బాప్తిసం కోసం 3 సంవత్సరాలు ఆగాను, నేను 3 సంవత్సరాల తర్వాత నాకు బాప్తిసం ఇచ్చారు అన్నారు. నేను ఆయనతో అనలేదు ఈ మాట, నేను అనుకున్నా, మనసులో అనుకున్నా, ఈ 3 సంవత్సరాల్లో చనిపోతే ఏమయ్యేది? ఒకవేళ 3 సంవత్సరాలు తీసుకున్నాడు, ఓకే బాగానే ఉంది. 3 సంవత్సరాల టైం తీసుకురాకుండా ముందుగా చనిపోయాడు అనుకోండి, ఒక నెలలో చనిపోతాడు ఆయన, ఏం జరిగేది ఇప్పుడు? ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళాడు ఆయన. ఎందుకంటే బాప్తిసం తీసుకోలేదుగా, పాప క్షమాపణ పొందలేదుగా. మన జీవితంలో మనం చాలా జాగ్రత్త. ఒకవేళ ఇప్పుడే ఈ ప్రార్థన అయిపోయిన వెంటనే నాకు బాప్తిసం కావాలంటే బాప్తిసం ఇవ్వాల్సిందే. నేను అబ్జెక్షన్ చేయడానికి నాది లేదు. దేవుడు ఎందుకంటే మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. మన హృదయాన్ని మనం కఠినపరుచుకోకూడదు. దేవుని రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి? తొందరపడాలి. ఎప్పుడు నేను బాప్తిసం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ చేరిన మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేవారుగా ఉన్నామా లేదా? దేవుని యొక్క ఆయన యొక్క మాటలు మనం విని విశ్వాసంలో మనం ఎదిగేవారుగా ఉన్నామా లేదా? మన విశ్వాసంలో మనం మారు మనసు పొందాం. విశ్వాసించిన తర్వాత మనం మారు మనసు పొందామని చెప్పుకుంటా దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉన్నామా లేదా? తర్వాత మనం విశ్వాసం పొందిన తర్వాత విశ్వాసం కలిగి ఉండి క్రియలు లేని వారుగా ఉన్నామా లేదా? చూడండి, క్రియలు లేని విశ్వాసం మృతము అని చాలా క్లియర్గా చెప్తా ఉంది. సాయంత్రం ఉదాహరణకి మనకి పని ఉన్నప్పుడు రెండింటి రావాల్సిందే. ఆయన చేయలేను అట్లా వచ్చారు, చేయలేని వాళ్ళు కూడా వచ్చి నిలబడ్డారు. అదొక ఎంకరేజ్మెంట్. వచ్చి వాళ్ళు పెద్దవాళ్ళు నిలబడి ఎట్లా చేస్తారు చూడండి. చిన్న పిల్లలు వచ్చి అంతకుముందు వారం కాకుండా అంతకుముందు వారం అక్కడ వరకు కొంచెం అక్కడ వరకు పోసాం. అటువైపు ఏముందయ్యా నువ్వు పెట్టుకోవచ్చుగా, కానుకలు వస్తున్నాయిగా, నువ్వేం చేస్తున్నా, ఎంతసేపు ఒక 2000 3000 పడేస్తే వచ్చి పోస్తారుగా. కరెక్టే, ఆ మాట 100% కరెక్టే. కానీ దేవుని పని చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మనం దేవుని పని చేస్తున్నాం అంతే. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. అంతేగాని మనం డబ్బులు వేస్తే వస్తారు, పని చేస్తారు, ఉన్నారు, చాలామంది ఉన్నారు. దేవుని పని మనం ఎంతటి వారమైనా మనం దేవుని పని చేయాల్సిందే. దేవుడిచ్చిన భాగ్యము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో మాటలు చెప్పి ఏముందిలే అని మనం ఇప్పుడు సరిపెట్టుకోకూడదు. అదే క్రియ లేని విశ్వాసం అలాగా మనం ఉండకూడదు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనందరం తలలో ఉంచి మనం పరిశీలించుకొని మన యొక్క విశ్వాస యాత్రలో మనం ఎట్లా ఉంటా ఉన్నాం, మన జీవితంలో దేవుని యందు మనం ఎంత నమ్మిక కలిగి ఉన్నాం, ఎంత విశ్వాసం కలిగి ఉన్నాం,
ఎంత క్రియలు మనం చూపిస్తూ ఉన్నాం, మనం ఎంత బాధ్యత కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఎవరైతే బాప్తిస్మం తీసుకోలేదో మన జీవం ఏ పాటిది, వ్యర్థుడా అని చెప్పి అంటా ఉన్నారు. మనం ఎప్పుడు ఏ క్షణం ఏం జరిగిద్దో మనకు తెలియదు. కాబట్టి అందరం తల్ల వంచి అందరం ప్రార్థనలో ఉండి మనం పరిశీలించుకొని పరీక్ష చేసుకొని మనం ముందుకు సాగిపోతాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాసందులో ఉంచి మీకు వాక్యాన్ని మేము వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, మా జీవితాల్లో మేము ఎందుకు పనికిరాని వారుగా ఉన్నాం తండ్రి. అలాంటి జీవితాలు జీవిస్తున్న మమ్మల్ని ఏర్పరచుకొని మీ సన్నిధిలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అయ్యా, మీరు ప్రతి కుటుంబంలో మీరు అనేకమైన గొప్ప కార్యాలు మీరు చేస్తూ ఉన్నారు తండ్రి. అద్భుత కార్యాలు మీరు చేస్తూ ఉన్నారు తండ్రి. మీరు చేస్తున్న కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నారు తండ్రి. అయా, మందిరం పని విషయంలోనైనా అనేకమైన ఆశ్చర్యకార్యాలు మీరు చేస్తూ ఉన్నారు తండ్రి. అందరి నిమిత్తం మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. హైదరాబాద్ నుండి నైనా క్షేమంగా మా మధ్యకి తీసుకొచ్చిన బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అదేవిధంగా నైనా విజయవాడ నుండి అయినా క్షేమంగానైనా మా యొక్క మధ్యలో తీసుకొచ్చిన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అదేవిధంగా ప్రతి ఒక్కరినైనా ఆ కుటుంబాల నుండినైనా మీ సన్నిధిలోకి మమ్మల్ని అందరినీ క్షేమంగా తీసుకొచ్చినైనా మీ సన్నిధిలో మేమందరం కలిసి ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయానికై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, మేము నీటి ఆవిరి వంటి వారం అని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నాం తండ్రి. నీటి బుడగ లాంటి వారం అని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నాం తండ్రి. మేమునైనా ఈ లోకంలో ఎందుకు పనికిరాని జీవితాలు మేము జీవిస్తూ ఉన్నాం తండ్రి. అలాంటి జీవితాలనైనా మీ యొక్క రక్తం ద్వారా మమ్మల్ని ప్రోక్షించినైనా, మమ్మల్ని పరిశుద్ధపరిచినైనా, మీతో మీ యొక్క కుమారుని యొక్క శ్వాసంలోకి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అయ్యా, మీ కుమారుని యొక్క రక్తంలోను ఆయనకు శరీరంలో మేము పాలు పంపులు పొందడానికి, వాడిని అంటుకోవడానికి కూడా మేము అర్హులం కాదు తండ్రి. అలాంటి వారిని మమ్మల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఎవరైతే బాప్తిస్మం తీసుకుని ఉన్నారు తండ్రి, వారందరినైనా వారు పరిశీలించుకొని యోగ్యులుగా బలలో పాల్పంపులు పొందడానికి తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైతే బాప్తిస్మం తీసుకుని ఉన్నారో ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని